హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో ఇక నిన్న అంటే ఒక గత వారం రోజుల నుంచి నాటేయాలి, పొలం దున్నిపియాలి, ఒరాలు పెట్టాలి అని ఒక టెన్షన్ అవుతుండే. కానీ నిన్న ఫైనల్గా అయితే చిన్నమ్మ వాళ్ళందరూ కలిసి నాటైతే వేసేసారు. ఇంకా 2 మడ్లు ఏమో ఉన్నాయి, కానీ అవి తేలేవు. ఇక అవి వాటర్లో ఉన్నాయి కాబట్టి అవి తేలవు, అది వేయలేము. కానీ తుకమే మిగిలిపోయింది. అయితే చాలా మంది ఏం అడుగుతారు అంటే, తుకం మీరు పోయరా, కొనుక్కొస్తారా, అట్లా కూడా అమ్ముతారా అంటారు. యాక్చువల్లీ మేము తుకం పోయాల్సి ఉండే, మేమే పోసుకుంటాము. పోయినసారి కూడా మేము పోయలే, ఈసారి కూడా పోయలే. ఎందుకు పోయలేదు అంటే బోర్ లేకుండే, ప్లేస్ లేకుండే, అందుకని పోయలే. అసలు వేస్తాం అనుకోలే కదా, అసలు ఇప్పుడు కూడా నమ్మకం లేకుండే. ఏమో చూద్దాం అన్నట్టు అనుకున్నాము. కానీ ఇక అది ఎట్లనో తెలియదు. బోర్ అయితే తీసుకొని వచ్చినాము, బోర్ వేసినాము, ఇక నాటు కూడా వేసేసినాము. మా మామయ్య కూడా వెళ్ళిపోయాడు. వారం రోజుల నుంచి ఇంటి దగ్గరనే ఉంటుండు. ఇక డ్యూటీ దగ్గర కూడా కొంచెం మంచిగా ఉండదని చెప్పేసి నిన్న ఈవినింగే వెళ్ళిపోయాడు. ఇక పొద్దున కూడా అంతంతనే పని ఉన్నది, ఏం లేదు. నిన్న ఈవినింగే బట్టలు ఇట్లా అన్ని విండేసినాం, కొంచెమే ఉన్నాయి. ఇక టిఫిన్ అయితే చేద్దాం. ఏం చేసారు టిఫిన్? పులిహోర. వావ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వావ్, ఈ పులిహోర చూసి తినాలనిపిస్తుంది కదా, నిజంగా మస్తు వచ్చింది పులిహోర. కానీ ఇలా ఇంకేం తక్కువనే, అన్ని ఎక్కువని, ఉప్పే కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. మంచిగానే ఉంది. అరే ఉప్పు తక్కువ కాలేరా? మంచిగా ఉంది బావ, మంచిగా ఉందా? అన్ని కలర్ఫుల్ ఉన్నాయి, మంచిగా పప్పులు అవన్నీ ఎక్కువ ఉన్నాయి బావ. ఇంకా అవును, ఇంగ్రీడియంట్స్ అయితే వెరీ గుడ్. ఇట్లా వేయాలి. కానీ పచ్చిమిర్చి లేదు ఇలా. పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి బావ. ఎండుమిరపకాయలు కూడా 2-3 వేసిన. ఎండుమిర్చి వేసినావు కానీ పచ్చిమిర్చి వేయలే కదా? పచ్చిమిరపకాయలు కూడా వేసిన. నీకు రాలేవేమో అవి. ఏమనంటే మళ్ళీ స్వామికి తిండి కోలనే ఉంటుంది, వద్దులే. టైం వచ్చేసి 10:20 అవుతుంది. ఏం చేస్తారా? బాసలు బయట వేసిన బాగా, గిన్నెలు కడగనీక. ఫిష్ మొత్తం కంప్లీట్ అయిపోయిందా? అయిపోయింది బాగా, ఒకటి ఉంది ఫిష్. అంతేనా? అరే అంటే ఇంకా ఫ్రై అయ్యి ఉన్నాయి కదా, కారం కలిపి పెట్టినవి ఉన్నాయి. మరి వాటిని పులుసు వేయచ్చు కదా. నిన్న ఎట్లా ఫ్రై తిన్నాగా, ఈ రోజు అంటే ఫ్రైకి కలిపి పెట్టిన పులుసు మంచి ఉంటుంది. అట్లా కూడా వేస్తారా? అవును. అయితే ఇప్పుడు మధ్యాహ్నం చేపల పులుసు అనుకుంటా. అదే చేయండి. మళ్ళీ కొత్తగా మూడతారు ఇప్పుడు. ఇదేంటిది? కొంచెం పులిహోర, మిగిలిన పులిహోరనా? ఎన్ని రోజులు తింటారు? ఆల్రెడీ చపాతీ ఉన్నట్టు ఉంది కదా, నాకు పెట్టొద్దా? అంటే పులిహోర ఉందని చెప్పి చపాతీ తీసుకురాలే. ఓహో, ఓకే ఓకే ఓకే. ఇది వచ్చేసి మాడిపోయిన అన్నం. ఈ మాడిపోయిన అన్నం అంటే మా జ్యోతికి చాలా ఇష్టం అన్నట్టు. ఇట్లా మాడిపోవాలి, మొత్తం ఎక్కువగా మాడిపోకుండా కానీ ఇట్లా మాడిపోవాలి. ఇట్లా మాడిపోతే మస్తు ఇష్టం అన్నట్టు మా జ్యోతికి. ఇది వచ్చేసి రాత్రి వేయించిన ఫిష్. రాత్రి వేయించి పెట్టి ఇప్పుడు తినాలి నా సామిరంగా. మామూలుగా ఉండదు, సూపర్ ఉంటుంది. ఇది మొగోళ్ళు తింటే మీసాలు రావట, తినకూరు జర. మీసాలు రావట, గడ్డాలు రాదట. ఇది తింటే, మాడిపోయింది తింటే. మీసాలు వచ్చినాక తింటే అంటే ఇక అవి నాకు తెలియదు. మరి మా అమ్మ అంటుండే అంటే అట్లా చెప్తుండే. మా అమ్మ ఏం చెప్తుండే అంటే, మాడిపోయిన అన్నం తింటే మొగళ్ళకి మీసాలు రావురా అని అంటున్నా మా అమ్మ. చాలా రోజులు అవుతుంది కదా మా అమ్మ ఫోటో చూపించాక. అమ్మ నాటు పడ్డదే, నాటు అయిపోయింది. ఇంకొక మడి మిగిలింది, మంచిగా అయిపోయింది. అప్పటికంటే ఎక్కువ 500 ఎక్కువ తీసుకురామ్మా. ఇక్కడ కేఎస్ బాబు ఏమో నిద్రపోతాడు. ఎండ కొడుతుంది కదా సప్న, వస్తుంది పోతుంది ఎండ. ఈయనకు నిద్ర వచ్చింది అనుకో, ఏడుస్తూ ఉంటాడు. ఏ పనికి ఏం చేసినా ఏడుస్తూనే ఉంటాడు. ఏం సప్న, బట్టలు ఫిట్ కూడా అవుతున్నాయా? వాహ్ 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 వాహ్, క్యా గందా హై జీ, క్యా గందా హై. నాకు తెలిసి నేను ఏమనుకున్నాను, ఈ ప్యాంటు మళ్ళీ పడేస్తావు అనుకున్నాను. అంటే ఈ షర్ట్ పడేస్తావు అనుకున్నాను. ఉతికి ఎంత ఉన్నదో లేదో ఏం పడేస్తారేమో అనుకున్నాను. అయితే నేను ఏం చేయాల్సిందంటే, ఎట్లా కొత్త టీషర్ట్లు తెచ్చుకున్నా కాబట్టి పాత టీషర్ట్లు కొన్ని పడేసేది ఉండే. దాంట్లో కొన్ని పాత టీషర్ట్ వేసుకుంటే అయిపోతుందేమో అనిపించింది. పోయిన సంవత్సరం నీకు బాయ్ కాడికి యూజ్ అయితే మరి చెప్పొద్దా? ఒక టీ షర్ట్ కి ఒక షార్ట్ కి ఇంత మైలా వస్తుంది చూడు. పప్పాయి కూడా వేసినా ఇందులోనే. ఓకే ఓకే. పాపకు షేవింగ్ చేయించుకోమని చెప్పేది నేను మర్చిపోయాను. చేసుకుంటాడో లేదో ఇలా. కానీ నువ్వు తొందర రెడీ అయినావు అనుకో, ఇలా రీల్ ఇంకోటి తీయాలి. ఎందుకు మళ్ళీ ఎందుకు? ఉత్తిగా వద్దు సాప్న. వృధా ఖర్చులు చాలా పెడుతున్నాం. మనం చూసి నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటప్పుడు మనం ఇట్లా ఖర్చు ఇప్పుడు ఇటుకలు ఆడికి పెట్రోల్ కదా. అయ్యా మరి ఫీజు కట్టేటప్పుడు ఎట్లా పోతాము? ఇప్పుడు కట్టాల్సింది కూడా ఆమెకి అదే కదా ఫీజు కట్టి ఆమెకి ఏమంటారు, వాళ్ళకి 13th ప్రోగ్రామ్ ఉంది కదా. అవును, ఆమె మినిస్టర్స్ నేమ్స్ చెప్తలేదు, ఇంటికాడ కూడా చెప్తలేదు. చెప్పింది బావా, నేను పొద్దున లేచి అడిగితే 80 చెప్పింది. సీఎం అంటే దాదాపు నేను 20 ఏళ్ళకి వచ్చేదాకా కూడా నాకు తెలియకుండా. అప్పుడు
ఇప్పుడు ఎల్కేజీ పిల్లలకే ఊసిఎం అంటే తెలిసిపోతుంది. చెప్తుంది కానీ ఆమె భయపడుతుంది కొంచెం. ఒకసారి ఆమె సిచ్యువేషన్ స్కూల్ ఎట్లుందో కనుక్కోనొద్దు. మనది కూడా ఉంటుంది. చేతులు పెద్దగా ఉంటే బట్టలు ఈజీగా వచ్చుకోవచ్చు అన్నట్టు, అంతేనా? అర్నాన్ నువ్వు అంటాడు. ఎవరు? అర్నాడు అంటాడు. మస్తు విడుతున్నావు సప్పు నువ్వు బట్టలు. మరి డబ్బున అయిపోతాయి నువ్వు బట్టలు వింటా. గిన్నెలు ఇట్లా పెట్టి ఇట్లా అంటే అయిపోతుంది ఒకసారి. మరి పెద్దగా ఉన్నాయి కాయలు. నాడు ఇంకో బ్లాగ్ స్టార్ట్ చేయాలి, రీల్ స్టార్ట్ చేయాలి అలా. సరే నాన్నగారి స్కూల్లో వేసి వచ్చినాక సరే తయారైనాక వేసి స్నానం చేసినాక చేద్దాం. పండా అరే మస్తు పడుతున్నావురా. ఏ కాదు మంచిగా కర్ర కర్ర వస్తారా? ఆడు కర్ర ఉంటాడా రా? తెల్ల ఉంటాడు. నీ దగ్గరకున్నావురా? మరి మొత్తం బాడీ మొత్తం ఎంటికల కలరే, నా లెక్కనే సేమ్. లేదు నీకన్నా కర్ర ఉంటా నేను, నీకన్నా కర్ర ఉంటా. అవును మరి నీకన్నా కర్రైనా ఉంటా. ఎస్ బరాబర్. తెల్లదు నువ్వు గడ్డి పేరు దుంకాలి రైని దెబ్బకి తెల్లగవుతాడు. చెర్ల దుంకుదాంపా, చెర్ల దుంకుదాంపా. చెర్లదు ఆ చేపలు చచ్చిపోతున్నాడు బాగా చెప్తాను. ఫస్ట్ చూద్దాంపా ఒకసారి, అట్నే బైక్ కాడ కూడా పోయి రాలే. చలో కొంచెం మంచి సన్నగా చిరుతుంది సప్న. మరి వేడి వేడి నూనెలా ఉంటే చిల్లరా ఇంకో ఆయిల్ తక్కువ కావాల్సిండే. నిన్ననే చెప్పిన నీకు ఆయిల్ గురించి. టమాటాలు వేస్తావా? ఇప్పుడు ఏమేమి వేసిన వల్ల? గసగసాలు, నువ్వులు, జీలకర్ర, గసగసాలు. ఏవా టమాటా పచ్చడా? నేను చారు అనుకుంటున్నా. నేను అదే ఫిష్ చారు. చేవా పొద్దున్నే చెప్పినా కదా సార్. ఆల్రెడీ నేను రాత్రి మీరు తిన్నారు, నేను తినలేదు. మరి తినమని చెప్పినా పిలుచుకొచ్చి మరి పెడతా అని చెప్పి మరి తీసుకొచ్చి ఒకసారి చేయి కడిగినాక మూత తుడుచుకున్నాక మళ్ళా నువ్వు చేయి కడగొద్దు. సరే నేనే పెడతాను. పిలిచిందా లేదా? తినబుద్ధి కాదు బాబు అట్లా. మరి అందుకని ఇప్పుడు రాత్రి తినేసాను. అయితే ఒక పని చేయి, తృప్తి అనిపిస్తుంది. ఒక 2 ఏమో నువ్వు సపరేట్ తీసుకో, మిగతా మొత్తం చారు పెట్టు. నేను ఏం చేస్తాను బాబు, అన్నం మళ్ళీ వేస్ట్ అయిపోతాయి. ఇక కొంచెం చేపల ఫ్రై కొన్నే ఉన్నాయి, ఎక్కువ కూడా లేవు. చూడు ఈ చేపల అయ్యో మూత కూడా ఎత్తలేదు బాబా, చూపిద్దా బట్టి ఎత్తలేదు అది. గవ్వే ఉన్నాయి. ఓహో గివే ఉన్నాయా? వీటికి మంచిగా పట్టేది చేప. స్మెల్ ఎట్లా బయటకు వస్తుంది తెలుసా? అది మంచిగా ఒక రోజు నానబెట్టాలి మంచిగా. అంతే. అయినా నిన్న నైట్ కూడా మంచిగానే ఉండే, కాకపోతే మన కారము సరిపోలేక. అవును కానీ మస్తు బాగుంటాయి. అంటే ఆ చేపలు కూడా అప్పుడే తీసుకొచ్చారు కాబట్టి ఎక్కువసేపు కాలే. మళ్ళీ అది జస్ట్ అవి ఇంకా నేను తీసుకునేటప్పుడు అవి అటు ఊగుతా ఉంది, దాని తలకి అటు ఇటు ఊగుతుండే. అప్పుడప్పుడే కదా ఫ్రెష్ చేపలు కాబట్టి అట్లా మంచిగా ఉన్నాయి. అందుకని చేపల పులుసు చేసేమనుకున్నా. ఆయన మళ్ళీ రమ్మన్నా వచ్చినప్పుడు ఇక నాన్ వెజ్ ఎట్లయినా మానేసినాగా. ఇది ఒక టైప్ అన్నాం అంటే ఇది కూడా నాన్ వెజ్ కిందకే వస్తుందా? చేప బతుకుంటే వస్తుందేమో. కోడి బతుకున్నదాన్ని చంపేస్తారు, మేక బతుకున్నదాన్ని చంపేస్తారు, చేపలు కూడా బతుకున్నదాన్ని చంపేస్తారు. అవన్నీ కూడా నాన్ వెజ్ కదా, చంపేసేటివన్నీ నాన్ వెజ్లే కదా. కానీ ఎక్కువ వాటంత ఎఫెక్ట్ ఇవ్వదు అన్నట్టు. చేపలు మంచివి చాలా, ఆరోగ్యానికైనా మెదడుకైనా బ్రెయిన్కైనా మంచి షార్ప్ ఉంటుంది. చేపలు కూడా కొలెస్ట్రాల్ పెరగడానికో తగ్గడానికో తెలియదు, తగ్గరికేమో తెలియదు. కానీ చేపలు కూడా తినాలంట. అదే దాని గురించి తెలుసుకుంటా నేను, అందుకనే తిన్నా మంచిగా. రాత్రి 3 వేసుకున్నా. తిన్నావా మరి నువ్వు చూలే? నేను నాకు చిన్నోడు ఎట్లా చేసిండు. నేను నైట్ అన్నం కూడా కొంచెమే తిని దబదబా వెళ్ళిపోయినా. అందుకే ఇప్పుడు టమాటా చారు చేస్తున్నా, కొంచెం పచ్చడి చేస్తాం. టమాటా పచ్చడి ఇప్పుడు వండినా మళ్ళీ రాత్రికి. ముల్లంగి ఎన్ని రోజులు ఉంటుందో చూస్తున్నా ఇంకా నేను. అది మంచిగా ఉంటుంది. అదే ఇంకెన్ని రోజులు ఉంటుంది? ఇప్పటికి 7 రోజులు అవుతుంది అది తెచ్చి. ఫ్రై చేస్తారు దాన్ని, కొద్దిగా తినబుద్ధి కాదు. రీల్ స్టార్ట్ చేద్దామా? టైం 12:30 అవుతుంది. టైం అనేది ఏముండదు సార్, ఆగు చేస్తా. వావ్ సూపర్ అంటే సూపర్ గా అనిపిస్తుంది. నైట్ కంటే ఈరోజు మంచిగా. అవునవును ఇప్పుడే మంచిగా ఉన్నాయి. నైట్ కారం తక్కువనే ఉండరా అంటే ఇంకా వీటికి పట్టుకోలే. ఇప్పుడైతే మంచిగా
ఫ్రిడ్జ్లో వేసిన తర్వాత మంచిగా అతుక్కుంది. మొత్తం మంచిగా ఉండిపోయింది మసాలాలంతా. ఎన్ని వచ్చినాయి? 6 ఉన్నట్టున్నాయి. అయిపోయిందా చీర కట్టుడు కుట్టుడు మొత్తం కంప్లీటా? దాని జాకెట్ ఇంకా ముందుగా చీర కుట్టుకున్న తర్వాత జాకెట్ కుట్టిన తర్వాత చీర కుట్టాలి కదా స్వప్న? ఫాల్ కుట్టేసినాం. ఇవన్నీ బయటనే ఉంటున్నాయి. కుట్టి బీరోలో పెట్టేసి అయిపోతుంది. అన్నాడు తిందాంపా, టైం లేట్ అవుతుంది, నాకు కొద్దిగా లేట్ అవుతుంది. ఏం రా క్రియాన్స్ తింటాడట్నా? తింటావారా? ఆమె తింటావా? ఏం కావాలా? ఏం కావాలన్నా? పిలిచిందా? ఏంటి చెప్పు. తింటావా? ఆమె తింటావా? వద్దా? తిన్నా పొద్దున్నే. మధ్యాహ్నం తినవా? మధ్యాహ్నం తినవా? అరే చారేమన్నా చేసిరా? టమాటా పచ్చడి ఒకటేనా చెప్పనా? ఈరోజు మధ్యాహ్న భోజన పథకంలో చారు లేకుండానే తిరుగుడు కాదు తినుడు. అదే టమాటా పచ్చడి అండ్ ఫిష్ ఫ్రై. ఒక రసం అయితే. ఇది ఏందిరా నీ బాధ ఏంది? ఎందుకు గుంజుతున్నావు కెమెరాను? తీయనిస్తలేడు. ఆయన చూసుకొని నవ్వుతావు. స్కూల్ అప్పుడే పోదామా? పోదాము. భయపడుతున్నావారా? ఎందుకు భయపడదు, మంచిగా ఆడుతుంది కదా. టైం వచ్చేసి 4:25 అవుతుంది. యాక్చువల్లీ నానిపాప వచ్చే టైం ఇది 4:30కి. ఆ బస్ వచ్చే టైం ఇలా అవసరం లేదు. ఇక మనోడు మీద ఫీజు కట్టేది ఉండే స్కూల్లో. స్కూల్ ఫీజు కట్టనీకి పోతే ఇక అడిగిన తర్వాత మంచిగా ఈమెకు బ్యూటీ పార్లర్ కనిపించింది. ఐబ్రోస్ ఎక్కువ అని చెప్పేసి ఐబ్రోస్ కట్ చేసుకుంది. ఐబ్రోస్ కట్ చేయంగా లేదంటే పోయింది బయటికి పోయింది. ఇది ఫ్యాన్ ఎందుకు ఫిట్ చేస్తున్నట్టే తినేటప్పుడు మస్తు ఉబ్బరిస్తుంది. మరి పైన నానా ఒక ఫ్యాన్ ఉంది. హెల్ప్ మీ. ఓకే వెరీ గుడ్ బై. కానీ అయితే లాస్ట్ టైం గణేష్ పండుగకి టిప్పర్ వచ్చిందని చెప్పేసి అక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర వైర్ తెగిపోయింది కదా. ఆ రోజు నుంచి ఇక్కడ ఉన్న కనెక్షన్ అయితే ఏడున్న కనెక్షన్, ఈ కనెక్షన్ అయితే వైర్ మొత్తం పోయింది. ఇక అప్పటి నుంచి ఫ్యాన్ ఫిట్ చేయాలి ఇక్కడ. ఇప్పుడు సపరేట్గా వైర్ తీసుకొని ఇక్కడ నుంచి ఇట్లా వచ్చి మళ్ళీ ఇక్కడ ఈ కనెక్షన్ తీసుకున్నా. ఈ కనెక్షన్ కూడా పక్క స్విచ్చే, ఈ ఫ్యాన్ కూడా పక్క స్విచ్చే. ఇది వేస్తే ఫ్యాన్ రన్ అవుతుంది. సో ఫైనల్గా అయితే సెట్ అయిపోయింది. వచ్చింది. డ్రమ్ పైన పెట్ట రే ఇళ్ళకెందుకు పోయినా తమ్ముడు గళ్ళకెందుకు వస్తాడు? దిగు లేపాలి నేను అట్నే ఇట్లా తిప్పుతా ఇగో ఇట్లా తిప్పాల మొత్తం. దా బయటికి రా, పైకి పోదాం. పైకి రావా? దా బట్టలు నానబెడతారు. నానబెడతలేరా? మరద పెడతారు. నాకు మాటలు పోతున్నాయి, పోతున్నాయి కదా. అసలు నేను ఏం మాట్లాడుతున్నా నాకు అర్థమవుతుంది. అయితే ఏం చేయాలి తెలుసాను? యోగా చేయాలి. యోగా చేస్తే మాట మంచిగా వస్తుంది. మాట మంచి వస్తుందా? మటన్ వస్తుంది. మటన్ తినొద్దు, మటన్ శాశ్వతంగా మానేయాలి. మొత్తం వెజ్ తినాలి. చికెన్ అండ్ మటన్ శాశ్వతంగా మొత్తం మానేయాలి. శాశ్వతంగా మానేద్దన్నా, దెబ్బ తింటాము. అప్పుడప్పుడు తినాలి. మనమే ఏదైనా అలవాటైన పానము సడన్ గా మానేయద్దు. దర్శవైకి వెళ్ళి అప్పుడప్పుడు తినాలి. అట్లా తింటే ఆరోగ్యంగా ఉండొచ్చు. ఏదైనా సడన్ గా మానేయద్దు. సడన్ గా మానే, మెల్లమెల్లగా మానే. ఈ నెల తిన్నాం అనుకో, నెక్స్ట్ నెల అమ్మ దానికి తిన్నాం. నేను అప్పుడే తింటా. మధ్యలో ఎప్పుడు తింటాను? ఇంకా ఎప్పుడు తినైపోద్ది. ఇగో బోనాల పండుగ పోతే తింటా, ఏదైనా ఫంక్షన్ పోతే తింటా. ఇంట్లో తిన్నాడుగా అయిపోయా. గట్టి పట్టుకుంటే నచ్చదు, విడిచిపెట్టి. చూసినావారా నాని? చూసినావా? మెల్లమెల్ల కొడుతున్నాయా? అరే మన గడ్డి మంది చల్లాలనా? ఏం అవసరం లేదు. లాస్ట్ టైం చల్లలే కదా. చల్లలే. గుర్తున్నారా నీకు? గ్రేట్ అయ్యారు. నడుస్తావారు నువ్వు అందాక? ఏ నడవదు. ఊరాలు మంచిగా లేవు. నీళ్ళు ఇటు పెట్టిందన్నా
పెట్టుకున్నట్టుండ అయితే బోర్ వేసుకున్నట్టుండ్రా. బోర్ కాలం మన దగ్గర ఉంటాయి. అరే అవు అట్లా అంటే ఇది ఓపెన్ చేసి పెట్టుకున్నట్టుండ్రా ఈ తాత. ఇంకో నీళ్ళు ఆల్రెడీ పోసినట్టుంది. కూర్చోను అంత దూరం వద్దు సరేనా. ఇక్కడ నుంచి ఆ చెరువుల వరకు అన్నట్టు మనది పొలం. అంటే ఆ చెరువు ఎంత ఎండితే అంతవరకు మనం వేసుకోవచ్చు అన్నట్టు. కానీ ఈ సంవత్సరం చెరువు చాలా తక్కువ తేలింది, అందుకని చెప్పేసి ఈ 5 మడ్లే వేసుకున్నాము. ఈ 5 మడ్లలో ఎన్ని బియ్యం వస్తాయో తెలియదు. ఇక ఎన్ని వచ్చినా చాలు మనకు మస్తు. అక్కడ 2 మడ్లకే మనకు ఒక పంట దాకా వస్తాయి బియ్యము. 2 మడ్లక ఇప్పుడు దీనికి రావానా? ఇదంతా వాళ్ళు సాఫ్ చేసారు ట్రాక్టర్ తోటి ఆరేది రోజు. ట్రాక్టర్తో సాఫ్ చేస్తారా? అయితే ఇది బోర్ పక్క ఉంది తెలుసా నీకు? ఉన్నది కానీ అలా నీళ్ళు నీళ్ళేవా? ఒకసారి ఏ వద్దురా, నాకు బోర్ అంటేనే బీపీ లేస్తుంది. మనది కాదు మనది. నానిగా కింద పడతావురా పోనాడు. మళ్ళీ వాళ్ళు ఏమన్నా అనుకోగలరా? మామూలుదే మరి. ఒక రాయి రాయి కాదన్నా, నీళ్ళు నీకు లైవ్ చూపిస్తా. అబ్బా ఈయనకి కనబడతలేదా? కనిపిస్తలేదు. ఇది మనకు కనబడుతుంది కానీ కెమెరా కనిపిస్తలేదు. కెమెరాలో కనబడదు. వీళ్ళు ఎవరా? నాకు కూడా కనిపిస్తలేవు. అటు కింద పోదాంపా. నీళ్ళేవా? ఏడికి వస్తావురా? వద్దు, నువ్వు నడవలేవు. వరాలు మీకు వెళ్ళి పచ్చికుని వరాలు చూడన్నా నీళ్ళు కనబడుతున్నాయి. ఏ రాదురా. అరే ఇంత మీదకి ఉన్నాయా? మరి పైకి ఉన్నాయి. గ్రేట్. మన బోరింగ్ షాప్ చూసిన ఇన్ని ఆ మామని అడిగి దించుకుంటే అయిపోతున్నా నేను. ఉత్తరే ఉంటాయి నీళ్ళు పైన ఉంటాయి. మనకేమో లేకపోయి. నడు నాని, వస్తావారా? కిందికి ఉంటావు. ఇన్ని నడు మరి, నడు నడు.